రాష్ట్రాల్లో వరి పత్తి పంట వివిధ దశల్లో ఉంది. అయితే అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పంటల్లో కలుపు సమస్య అధికమైంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అక్కడక్కడ ఇంకా వరి నాట్లు వేస్తున్నారు. ప్రస్తుతం వరి పత్తి పంటల్లో చేపట్టాల్సిన కలుపు ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త రజనీకాంత్. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు మెట్ట పంటలతో పాటు వరి పంటలో కలుపు ముప్పు ఏర్పడింది. ప్రస్తుతం పత్తి, వరి పంట వివిధ దశల్లో ఉంది. వరి కొన్ని చోట్ల నాట్లు వేశారు, మరికొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. పత్తి పంట 40 రోజుల నుండి 60 రోజుల మధ్యలో ఉంది. అయితే పత్తి, వరి పంటల్లో కలుపు నివారణ, ఎరువుల యాజమాన్య పద్ధతులు ఏ విధంగా చేపట్టాలో తెలియచేస్తున్నారు కరీంనగర్ జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రజనీకాంత్. మన తెలంగాణ, ఉత్తర తెలంగాణలో ప్రధాన పంటలు వరి, పత్తి. ప్రస్తుతం పత్తి చూసుకున్నట్టయితే దాదాపుగా 45 రోజుల నుంచి వెళ్ళి 60 రోజుల మధ్యలో ఉంది. ఇప్పుడు పత్తిలో మనం చేయాల్సిన యాజమాన్యం ఏంటంటే కలుపు యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. కలుపు చూసుకున్నట్టయితే మనకి గత 15 రోజుల నుంచి మనకు కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. ఈ పొజిషన్లో మనము పవర్ వీడర్ కానీ గుంటకు కానీ అది లేదు కాబట్టి కలుపు నివారణకి గడ్డి మందులు క్విజలోపాప్ ఈథైల్ అనే మందు దొరుకుతుంది 400 ml ఎకరానికి, లేదా ప్రాపకిజోపాప్ ఈథైల్ అనే మందు దొరుకుతుంది 250 ml ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే గడ్డిని కొంతవరకు మనం నివారించుకోవచ్చు. ఆ తర్వాత మన వర్షాలు తగ్గిపోయి కొంచెం ఎండ స్టార్ట్ అయిన తర్వాత మనము గుంటకతో కానీ, ట్రాక్టర్తో కానీ, లేదంటే పవర్ వీడర్తో కానీ అంతర్కృషి చేసుకున్నట్టయితే కలుపు నివారించవచ్చు. అలాగే ఎరువుల యాజమాన్యం తీసుకున్నట్టయితే ఇప్పుడు అన్ని హైబ్రిడ్స్ కాబట్టి 40 రోజులప్పుడు 26 కిలోల నత్రజనిని ప్లస్ 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకున్నట్టయితే మనకి మొక్కకు సరైన సమయంలో ఎరువులు అందుతాయి. అదే మనం వరిలో చూసుకున్నట్టయితే ఇప్పుడు వరి నాటు నుంచి వెళ్ళి ఆల్రెడీ 25 రోజుల నారు వేసిన దశలో ఉంది, నాటు వేసిన తర్వాత దశలో ఉంది. ఇప్పుడు నాటేసిన రైతులు కలుపు నివారణకు నాటేసిన 2 రోజుల్లోపు ఎరేజ్ స్ట్రాంగ్ అనే గడ్డి మందు గుళికలు దొరుకుతాయి. ఎకరానికి 4 కిలోల చొప్పున చల్లుకోవాలి. అదే 25 నుంచి 20 రోజుల టైంలో ఉన్న నారుమడికైతే 20 ప్రధాన పొలానికి అంటే నాటేసిన ప్రధాన పొలానికైతే కౌన్సిల్ యాక్ట్ అనే మందు దొరుకుతుంది 90 గ్రాములు ఎకరానికి, లేదా వివయాన దొరుకుతుంది 800 నుంచి 1000 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ గడ్డి మందులు పిచికారీ చేసుకున్నప్పుడు పొలంలో నీరు లేకుండా అంటే బురద పదలు ఉన్నప్పుడు మాత్రం పిచికారీ చేసుకొని ఒక రోజు తర్వాత మళ్ళీ నీరు పెట్టుకోవాలి. అలా చేసినట్టయితే మనకు కలుపు నివారించబడుతుంది. ఆ తర్వాత మనము ఎరువులు చూసుకున్నట్టయితే ఆఖరి దుక్కిలో మనకు ఎస్ఎస్పి అనే మందు దొరుకుతుంది. అది 3 బస్తాలు ఎకరానికి చొప్పున వేసుకోవాలి. ఆ తర్వాత 25 నుంచి 30 కిలోల నత్రజనిని, 17 కిలోల మ్యూరేట్ పొటాష్ని ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అదే 30 రోజుల టైంలో మనకి ఒక 26 నుంచి 30 కిలోల యూరియాని పైపాటుగా అందించుకోవాలి.